Dear learners, welcome to BrainBudge Academy YouTube channel and also welcome to free course on Indian polity. This is presented by me. My name is Lakshmi Narayana. So this is day 4 in this free course on Indian polity. సో అంటే దీనికి ముందు మీకు ఇండియన్ పాలిటీకి సంబంధించి 3 వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో అవి సిలబస్ కంప్లీట్గా ఇండియన్ పాలిటీ సిలబస్ సంబంధించింది. అలాగే చారిత్రక నేపథ్యం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో దీంట్లో ఇది థర్డ్ వీడియో. సో దీనికి ముందు మీకు 2 వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో తప్పనిసరిగా మీరు అవి చూడనట్లయితే ఫస్ట్ అవి చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేటువంటిది అర్థమవుతుంది. అలాగే ఇప్పటికీ మీలో చాలామంది మన బ్రెయిన్బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ కంప్లీట్ కోర్సే కాకుండా కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ ఇట్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 ఏదైతే ఉందో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం పార్ట్ 2లో మనం కొంతవరకు ఈ చట్టాలు వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎక్కడి వరకు డిస్కస్ చేసాం? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతుందో సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసాం. సో దీని తర్వాత 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో మనం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకునే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి కమిషన్ అయితే ఉంది. ఈ కమిషన్ గురించి ప్రీవియస్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కమిషన్గా దీన్ని అయితే మనం చెప్పొచ్చు. సో దాన్నే మనం సైమన్ కమిషన్ అంటాం. సైమన్ కమిషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ కమిషన్ ఇది సైమన్ కమిషన్. సో యాక్చువల్గా ఈ నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయో అనేటువంటి విషయాల మీద ఒక నివేదికని తయారు చేయమని సర్ జాన్ సైమన్ సో ఈ సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సైమన్ కమిషన్ హెడ్ సర్ జాన్ సైమన్. సో అలాగే ఈ సైమన్ కమిషన్ని ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేశారు? సో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడినటువంటి కమిషన్ అండి ఇది. 7 సభ్యులతో కూడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్. సో ఎవరు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు? బ్రిటిష్ ప్రభుత్వం. సో దీన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. సో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. సో అలాగే ఇక్కడ ఇయర్ కూడా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో దీన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబర్లో. 1927 నవంబర్లో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ నిర్ణీత కాలం ఏదైతే ఉందో ఆ నిర్ణీత కాలానికి ఒక 2 సంవత్సరాల ముందుగానే ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఈ కమిషన్ని మన భారతీయులంతా కూడా వ్యతిరేకించడం జరిగిందండి. సో ఎందుకు దీన్ని వ్యతిరేకించారంటే ఈ కమిషన్లో ఉన్నటువంటి 7 మంది సభ్యులు ఆంగ్లేయులే. 7 సభ్యులతో కూడినటువంటి కమిషన్. సో ఈ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆంగ్లేయులే. సో అందువలన మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ కమిషన్ని తిరస్కరించడం జరిగింది, బహిష్కరించడం జరిగింది. సో అయితే ఈ బహిష్కరణలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా మన భారతదేశంలో ఆందోళనలు, సో వ్యతిరేకంగా దీనికి సంబంధించి నినాదాలు ఇవన్నీ కూడా జరుగుతున్నా సరే
ఈ కమిషన్ మన భారతదేశానికి వచ్చింది. సో మన భారతదేశానికి వచ్చి సో అది దానికి కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అది చేసుకొని 1930లో తన యొక్క నివేదికని బ్రిటిష్ గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. సో అయితే ఈ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏంటి? ఈ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు. సో మన భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వం ఏదైతే ఉందో, ద్వంద్వ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వం, సో దీన్ని రద్దు చేయమని చెప్పేసి ఈ కమిషన్ చెప్పిందండి. సో అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ప్రావిన్సెస్, సో ఈ ప్రావిన్సెస్లో అయితే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని పొడిగించమని చెప్పేసి ఇది నివేదికలో సమర్పించడం జరిగింది. అలాగే ఈ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో, అంటే భారతీయ దేశం బ్రిటిష్ వారి చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రాంతాలు, బ్రిటిష్ ఇండియా. సో ఈ బ్రిటిష్ ఇండియాలో కానీ, అలాగే ప్రిన్సిపల్ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్, సో అంటే మన భారతదేశంలో రాజుల చేత పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలు, సో బ్రిటిష్ ఇండియా అలాగే ప్రిన్స్లీ స్టేట్స్, సో వీటితో సమాఖ్య ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది నివేదిక ఇవ్వడం జరిగిందండి. సో సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది, సమాఖ్య. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి ఈ నివేదికలో ముఖ్యమైనటువంటి పాయింట్గా మనం చెప్పవచ్చు. అలాగే సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ మతపరమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మతపరమైనటువంటి నియోజక గణాలు, సో ఈ మతపరమైనటువంటి నియోజక గణాలని కొనసాగించమని చెప్పి ఇది చెప్పింది. సో ఇవి కాకుండా మరికొన్ని ఇతర విషయాల్ని సైమన్ కమిషన్ తన యొక్క నివేదికలో సిఫార్సు చేసింది. ఈ కమిషన్ సూచనల్ని పరిశీలించడం కోసంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రతినిధులతో, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో, అలాగే భారత ప్రిన్స్లీ స్టేట్స్ ప్రతినిధులతో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో చర్చల ఆధారంగా రాజ్యాంగ సంస్కరణల మీద ఒక శ్వేతపత్రాన్ని తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్లోని జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. సో ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో, సో ఆ సిఫార్సుల్ని కొద్దిగా మార్పులు చేసి ఆ మార్పులతో మన భారతదేశంలో తదుపరి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ తదుపరి చట్టం? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇది ఇలా ఉంటే ఈ టైంలో మనకి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో, సో వీటిల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం మనం తెలుసుకోవాలి. కమ్యూనల్ అవార్డు అంట, కమ్యూనల్ అవార్డు. సో కమ్యూనల్ అవార్డు, సో మైనారిటీల ప్రాతినిధ్యం కోసంగా ఒక పథకాన్ని అప్పటి బ్రిటన్ దేశం యొక్క ప్రధాని ప్రకటించడం జరిగింది. సో ఇది మైనారిటీల యొక్క ప్రాతినిధ్యం కోసం. సో ఎవరు ప్రకటించింది ఈ పథకాన్ని? దీన్ని ప్రకటించింది అప్పుడు బ్రిటన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్. రామ్సే మెక్డొనాల్డ్. సో దీన్ని ప్రకటించినటువంటి సంవత్సరం కూడా ఇంపార్టెంట్. సో దీన్ని ప్రకటించింది 1932 ఆగస్టు నెలలో. 1932 ఆగస్టు నెలలో ఈ విధంగా మైనారిటీల ప్రాతినిధ్యం కోసంగా రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో ముస్లింలు, అలాగే సిక్కులు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు, సిక్కులు, అలాగే క్రిస్టియన్లు,
భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు. సో వీరికి ఆల్రెడీ నియోజక గణాలు ఉన్నాయి. సో నియోజక గణాలు కాకుండా బడుగు కులాలు ఏవైతే ఉన్నాయో, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాం, షెడ్యూల్డ్ కులాల వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీస్. సో వీరికి కూడా ప్రత్యేక నియోజక గణాలని ప్రతిపాదించడం జరిగిందండి. ఎస్సీస్కి కూడా ప్రత్యేక నియోజక గణాలని ప్రకటించడం జరిగింది. అంటే ఎస్సీలని ఎస్సీలే ఎన్నుకునే విధంగా చేయడం. సో ఈ బడుగు కులాలకి మత ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని పొడిగించడం గాంధీజీని ఎంతో కలచివేసింది. సో దీన్ని గాంధీజీ వ్యతిరేకించడం జరిగింది. సో ఆయన ఈ అవార్డుని మార్చాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్షని కూడా చేశారండి. సో ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎక్కడ? సో గాంధీజీ దీనికోసం దీన్ని ఆపాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఒక జైలులో అండి. సో ఈయన చేసింది ఎరవాడ కారాగారంలో. ఎరవాడ కారాగారం శ్రీ పూనాలో ఉంటుందండి. పూనాలో ఉన్నటువంటి ఎరవాడ కారాగారంలో గాంధీజీ ఈ కమ్యూనల్ అవార్డుని తీసేయాలని చెప్పేసి ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. సో అయితే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆహ్వానించడం జరిగిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రూపకర్త దీన్ని ఆహ్వానించారు. సో చివరికి ఈ కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో దీన్ని మనం పూనా ఒప్పందం అంటాం. పూనా ఒప్పందం అంటారు. సో ఈ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగినటువంటి ఒప్పందం పూనా ఒప్పందం. సో ఈ పూనా ఒప్పందం ప్రకారం హిందువులందరికీ కూడా ఉమ్మడి నియోజకవర్గ గణాలే ఉంటాయి. సో బడుగు కులాలకి మాత్రం రిజర్వ్ సీట్లు ఉంటాయని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా అయితే కమ్యూనల్ అవార్డు అనేటువంటిది తీసుకొచ్చారు. సో తర్వాత కమ్యూనల్ అవార్డు అనేది ఇంప్లిమెంట్ కాకుండా సో ఒక ఒప్పందం అయితే ఈ విధంగా కుదుర్చుకోవడం జరిగింది.